దేవుడా! ఇంక వీళ్ళు మారరా? ఏంది భజన? జగన్మోహన్ రెడ్డి కాలు బయట పెట్టిండో లేడో అయిపాయింగ బ్యాచ్ అంతా బౌ బౌ అని అరుస్తుంటుంది. ఏదో ఆయన పార్టీకి ఆయన పోయేసి ఆయన ఏదో మోంతా తుఫాన్కి ఎవరైతే అన్నదాతల ఆయన పరామర్శించడానికి, ఆగమైన పంటల గురించి నేనున్నానని ఒక భరోసా ఇవ్వడానికి, సో మీరు ఎలాంటి దిగులు పడొద్దని చెప్పడానికి, ఆయన ఏదో బాధితులను ఆదుకోవడానికో పరామర్శించడానికో పోతున్నాడు. దానికి 1,00,000 కండిషన్లు పెట్టిరు. 500 మంది కంటే ఎక్కువ పోవద్దు, తర్వాత 10 వెహికల్స్ కంటే మించి అవకాశం లేదు, అస్సలు 2 వీలర్స్ అయితే అలోవే లేదు. అసలు మెయిన్ ఎందుకు ఇంత భయం? అసలు ఆయన పార్టీకి ఆయన పోతాడు కదా, అసలు ఆయనకు పాపులారిటీనే లేదు అని చెప్పడం కావచ్చు, లేకపోతే ఆయన 11 సీట్లకే పరిమితమైందని కావచ్చు. ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు భయం అవుతుంది? ఆయన పాపం ఆయన కాలు బయట పెడితే చాలు వీళ్ళకు మరి ఒక వణుకు వచ్చేస్తుందా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి తోపు ఇక మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అనేసి, లేకపోతే వీళ్ళ ఫీలింగా? అయినా కూడా కట్టలు తెంచుకున్న అభిమానంతో జనాలు అయినా కూడా వచ్చారు. ఇన్ని కండిషన్స్ పెట్టినప్పటికీ, మీరు ఇన్ని బ్యారికేడ్స్ వేసినప్పటికీ, అంతంతమంది పోలీసు వాళ్ళని పెట్టి మీరు లాస్ట్ టైం నేను ఒక ఐటెం చేసిన కదా, అంత జనమేంది అసలు ఏం పీక్తున్నారు అన్నట్టుగా ఆయన క్లాసులు వేకిన వైనాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ని. సో ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు అనుకోవచ్చా? ఒకవైపు ఏమో నిజంగా మీరు ఏ కండిషన్లు పెట్టకుండా నిజంగా ఫ్రీగా వదిలేసి ఏ జనాలు రాలేదనుకో అప్పుడు మాట్లాడండి. అసలు ఎందుకు రారు జనాలు? మీ ఫీలింగ్ అంత ఒకటే. నిజంగానే అంతమంది జనం, ఆయనకు అంతమంది ఫ్యాన్స్ ఉంటే, అంత ఆదరణ ఉంటే ఆయన ఎందుకు అంత అధపాతాలానికి, అంత తక్కువ సీట్లకు ఎందుకు పడిపోయినారు అనేది మాట్లాడవచ్చు. అసలు ఆ గెలుపు గురించే, ఆ ఎలక్షన్ గురించే ఒక క్లారిటీ లేదు. నిజంగానే జనమేషిరా, ఈవీఎంలేషిరా అనే చర్చ ఆల్రెడీ జరుగుతూనే ఉంది కదా. ఈ నేపథ్యంలో ఆబ్వియస్లీగా వాళ్ళకు సంవత్సరంలోనే మార్పింది అనేది తెలిసిపోయింది, అసలు చేంజ్ అయింది. అప్పుడు ఇప్పుడు డెఫినెట్గా అప్పుడు కంఫర్ట్ చూసినప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా కూడా వాళ్ళు కంపేర్ చేసుకుంటారు కదా. మనం ఎంతెంత పబ్లిసిటీ ఇచ్చుకున్నా, మనం ఏమేమో చేసినామని చెప్పుకున్నప్పటికీ కూడా ఆబ్వియస్లీగా కంపారిజన్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా తమను ఎవరన్నా ఆదుకుంటారా, లేకపోతే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు, ఇప్పుడు తుఫాను వరదలు కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, ఏది జరిగినా కూడా తమకంటూ సపోర్ట్ చేయడానికో, లేకపోతే తమకు నేనున్నాను అనే భరోసా ఇచ్చే వాళ్ళు వస్తే ఆబ్వియస్లీగా జనం ఆ వ్యక్తి వైపు చూస్తుంటారు. ఇంక అట్లాంటిది మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు కామాత్రం లేకుండా ఎట్లుంటుంది చెప్పండి? దానికి గాను పాపం జనాలు మళ్ళీ కట్టలు తెచ్చుకొని వచ్చిర్రు, కండిషన్స్ పెట్టినప్పటికి కూడా వచ్చిర్రు. కాబట్టి దాన్ని జీర్ణించుకోలేక, దాన్ని డైజెస్ట్ చేసుకోలేక బావు అని మెరిగితే ఏం లాభమో? కింద మీద వదిలేసేయండి. నిజంగా ఆయన జనాదరణ లేదు, ఆయన కోసం ఎవరు ప్రజలు వస్తా లేరు అనుకుందాం. మీకెందుకు అంత తిప్పలు? హ్యాపీగా ఉండండి, మంచిగా తడిగుడ్డ నెత్తినేసి పండుకోండి. ఏముందంత అంత కింద మీద కొట్టుకొని దానికోసం ప్రత్యేకంగా పనిగట్టుకొని వార్తలు చేపించుడెందుకు? మరి అంత అరసుడెందుకు, కరసుడెందుకు అన్నట్టుగా ఏమీ లేదు. అంత ఉలికెందుకు? జగన్మోహన్ రెడ్డి పేరెత్తితేనే చాలు ఏ రకంగా దిగజార్చాలా, ఏ రకంగా అవమానించాలి పేరుని నాని ఆయన కాన్వాయ్లో పోయి ఆయన వేలాడుతూ ఉన్నాడు. ఆయన అభిమానం ఆయనది, దానికి కూడా పెడార్థాలు తీసి భయం. ఎందుకంటే ఏపీ ప్రజలకు ఏమంటే చూడు, నీళ్ళేంది పాలేంది అని అర్థమవుతుంటుంది కదా. ఈ నేపథ్యంలో అది అర్థం కాకుండా ఉండాలి. అదే మనం ఎన్ని జిమ్మికులు చేసినా కూడా ఎందుకు ఆయనకు ఆదరణ తగ్గించలేకపోతున్నాము? అరే మనకి ఇన్ని సీట్లు వచ్చినప్పటికీ కూడా అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా ఎందుకు జనం పడిసేస్తున్నారు? ఇదే కదా బాధ అంతా. నేనైతే బెస్ట్ అడ్వైజ్ ఇస్తా, అసలు ఆయన బయటకు ఆయన వదిలేయండి, కొన్ని రోజుల పాటు వదిలేసి చూడండి ఏమవుతుందో. కండిషన్స్ పెడతా ఉంటే ఏమవుతుంది అంటే పబ్లిసిటీ ఫ్రీగా మీరు ఇచ్చినట్టు అవుతుంది కదా. పొద్దున చూసిన వాళ్ళందరూ కూడా ఏమైంది, అక్కస్సుతోటి జనాదరణ వస్తుంటే చూసి తట్టుకోలేక కండిషన్స్ పెట్టారు. ఎంతమంది? 500 మంది మాత్రమే వెళ్ళాలి, 10 వెహికల్స్ మాత్రమే వెళ్ళాలి, 2 వీలర్స్ మాత్రమే వెళ్ళడానికి వీలు లేదు అని కండిషన్స్ పెడతారు, బ్యారికేడ్స్ వేస్తారు. విజువల్స్లో చూడండి ఒక్కసారి. కానీ నిజంగా ఎవరికైనా సరే అది అభిమానం ఉంటే అది ఆగుతుందా?
ఆ పని రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళ విషయంలో చేసినా కూడా బ్లేమే అవుతాడు. ఆబ్వియస్లీ కదా, ఎవరికైనా వర్తిస్తుంది. అంటే ఈ యొక్క చీప్ ట్రిక్స్, ఈ చిల్లర పనులు చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంకా జనాలకు ఒక ఆసక్తి పెరుగుతుంది. అరే ఆయన వస్తా అంటుండు కదా మమ్మల్ని పరామర్శించడానికి, పంటలు నష్టపోయిన అన్నదాతలని ఆయన పరామర్శించడానికి వస్తానంటుండు కదా, వీళ్ళెందుకు ఇంత కండిషన్లు పెట్టి ఆపుతున్నారు అనేసి అక్కడున్న బాధితులు కావచ్చు, లేకపోతే చూస్తున్న జనం కూడా ఆబ్వియస్లీగా అనుకుంటారు కదా. పొద్దున చూస్తే అన్ని టీవీలలో బ్రేకింగ్స్ వస్తుంది, కండిషన్స్. ఎందుకంటే దానికి ఒక సాకి ఏంటి, మళ్ళీ ఇంతమంది జనాలు వస్తే తొక్కిసలాట అవుతుంది అనేసి అన్నారు. జనాలు రాలేదని మీరే పబ్లిసిటీ చేస్తారు, మళ్ళీ జనాలు వస్తున్నారు కాబట్టి తొక్కిసలాట జరుగుతుందేమో అనేసి అందుకే మేము కండిషన్స్ పెట్టామనేసి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. ఇందులో మీరు కొట్టుకొని చేస్తారు. క్లారిటీతో సావండి ఫస్ట్. అసలు ఆయన నిజంగా జనాలు వస్తుర్రా వస్తలేరా? వస్తలేరు అని మీరు అంటారు కదా, మరి వస్తలేరు అన్నప్పుడు ఎందుకు మరి కండిషన్స్ ఎందుకు అందులో? ఇప్పుడు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు అడిగితే చాలామంది రావడం వల్ల, జనాలంతా తోసుకొని రావడం వల్ల తొక్కిసలాట జరుగుతుంది, తొక్కిసలాటలో ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి మేము అందుకే కండిషన్స్ పెట్టినామని చెప్తున్నారు. మరి ఇప్పుడు చెప్పండి, అసలు మీకు క్లారిటీ ఏడు సచ్చిందా ఫస్ట్? అరే బాబు, ఆ వార్తలు ఎవరైనా చెప్పేటప్పుడు ఒక క్లారిటీ ఇవ్వండి, మీకు మీరే దొరికిపోతున్నారు కదా. గతంలో కూడా అంతే, లైవ్ విజువల్స్ సరే వాళ్ళ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాను వదిలేద్దాం, లేకపోతే వాళ్ళకి సంబంధించిన సాక్షి మీడియాను కూడా మనం పట్టించుకోవద్దు. కానీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఛానళ్ళు నడిపిస్తున్నారో ఎప్పటి నుంచో ఆ ఛానల్లో వాళ్ళే లైవ్ కిట్లు పెట్టుకొని 3G కిట్లు 5G కిట్లు 7G కిట్లు పెట్టుకొని పోయి లైవ్లు వేస్తారు కదా, మరి ఆ లైవ్లో వచ్చింది కూడా ఎడిటెడేనా? ఇంకా భ్రమలోనే బతుకుతున్నారు. అరే మీకు అవకాశం ఇచ్చిరు ప్రజలు, సరే ప్రజలు ఇచ్చిరా, ఈవీఎంలు ఇచ్చిరా, అవకాశం అనేది పక్కన పెడదాం. మీ వరకు మీరు మాకు ప్రజలే ఇచ్చారు, ప్రజలే దీవించారని చెప్పారు. ఓకే డన్, హ్యాపీగా ప్రజలకు కావాల్సిన చేసి పెడుతూ మీ సూపర్ 6 అన్నిటినీ కూడా అమలు చేస్తూ అద్భుతంగా పాలించండి. వద్దంటున్నారు? మళ్ళీ ఎందుకు పాపం జగన్మోహన్ రెడ్డిని ప్రతిదానికి ఆయన ప్రెస్ మీట్లో ఆయన ఏదైనా వీడియో రిలీజ్ చేసినా మీకు భయమే, ప్రెస్ రిలీజ్లో ఎటుపోయి వాటిని ఎటకారం చేసి మాట్లాడాలి అనేసి. అంటే తెలివితేటలంతా మీకే ఉన్నాయి, ఇంకెవ్వడికి లేవు ఈ ప్రపంచంలో. ఇప్పుడు వస్తున్న జనాలందరికీ అభిమానమే లేదు. ఎందుకు రారు? ఆబ్వియస్లీగా జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. దేనికి రారు? ఇంటింటికి తీసుకెళ్ళి పెన్షన్ ఇచ్చిండు, ఇంటింటికి తీసుకెళ్ళి రేషన్ బియ్యం ఇచ్చిండు. అద్భుతంగా కరోనా పీరియడ్లో కూడా ఎక్కడా తగ్గకుండా సంక్షేమ పథకాలను అంత అద్భుతంగా అభివృద్ధి చేసిండు. ఆ చేంజ్ గమనించిండ్రు కదా. ఆ గమనించిన తర్వాత ఈ సంవత్సరంలో వీలేం బీకిరయ్యా అంటే 0. అది వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. దాన్ని మీరు ఈరోజు ప్రజల అభిమానాన్ని కూడా తప్పు పడితే మరి రేపు మీకు ఓట్లు వేయాలనుకున్న వాళ్ళు ఎట్లా ఓట్లు వేస్తారు? ఆ వచ్చే జనాలలో ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఉంటారు, టీడీపీ కార్యకర్తలు ఉంటారు, టీడీపీ వెల్ విషర్స్ ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు, రాకుండా అయితే ఉండరు కదా. రేపు ఎవరైనా పాపం మీకు ఓటు వేయాలనుకుంటే మీరు ఈరోజు ప్రజల్ని కదా అవమానిస్తున్నారు. వాళ్ళందరికట పైసలు ఇచ్చి తెచ్చిర్రట అది చెప్పడం. మరి ఏ సభకు పైసలు లేకుండా జనాలు వచ్చిర్రు అనేది కూడా కనీసము ఆ చెప్పేటలు ప్రూవ్ చేస్తే మంచిగుంటుంది కదా. నేను ఒక సామెత చెప్తా ఈ విషయంలో. గొంగట్లో తీరుకుంటూ ఎంటికలు, అరే గొంగట్లో తినుకుంటూ కూర్చొని గొంగట్లో తింటుంటారు, అబ్బే ఈ ఎంటికలు వచ్చినాయి ఏంది అన్నట్టు ఉంటుంది. అందుకే అంటారు దాని సామెత ఏంటంటే గొంగట్లో తినుకుంటూ ఎంటికలు ఏరడం అంటారు. మనకు కనపడదు అన్నట్టుగా ఒకసారి ఎదుటి వ్యక్తిని మనం కించపరచాలి, ఎదుటి వ్యక్తిని దిగదార్చి మాట్లాడాలనుకుంటే దాంట్లో ఏముంటాయి పరిణామాలు, దానికి సంబంధించిన అనేవి కూడా చూసుకోవాలి. దీన్ని కొంచెం గమనించుకుంటే బాగుంటుందేమో. వాళ్ళు కూడా లేస్తే కూర్చుంటే ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డికి భయపడుతురా? నేను మొన్న కూడా చెప్పిన, ఆయన పిఆర్ వ్యవస్థే బాగా లేదు. ఎవరో కాస్త జరుగుతున్న విధానాన్ని చూసి వేళ్ళ మీద, నాలాంటి వేళ్ళ మీద లెక్క పెట్టగలిగే ఉన్నవాళ్ళు కాస్త మాట్లాడుతుంటారు వాట్ ఈజ్ వాట్ అని. దీనికే తట్టుకోలేకుండా ఉన్నారు. పొద్దున్న లేస్తే వచ్చే వేల వీడియోలకి కౌంటర్లు వచ్చేవి ఫ్యూ ఉంటాయి. వీడికి నిజంగానే ఇంకా ఆయన విపరీతంగా సోషల్ మీడియా మీద ఫోకస్ పెట్టి పిఆర్ వ్యవస్థ మీద అద్భుతంగా ఫోకస్ పెట్టుంటే అసలు వీళ్ళు ఇంకా తట్టుకోలేరేమి. ఇంకా ఆయన ఏం పట్టించుకోకుండా ఉంటేనే ఇట్లా ఉంది. మరి పట్టించుకుంటే ఇట్లా మాట్లాడితే ఏం మాట్లాడతారంటే భజన చేస్తున్నారు అంటారు. అరే భజన కాదురా నాయన, వాస్తవం అది కదా.
ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు, జనాలు అతిగా చాలా మంది వస్తున్నారు కాబట్టి తొక్కిసలాట్ అవుతుంది కాబట్టి కండిషన్స్ పెట్టినామంటారు. మీరేమంటారు, అసలు జనాలే వస్తలేరు అంటారు. మరి జనాలే అన్నప్పుడు ఇంక ఏముంది అక్కడ, సమస్య ఏముంది? అంత అద్భుతంగా ఉంది, తీర్చిదిద్దేసిరు. మోంతా తుఫాన్ వల్ల ఎంత అద్భుతంగా దీన్ని అసలు ఎక్కడ చరిత్రలో లేని విధంగా తీర్చిదిద్దినారు. ఓకే, తీర్చిదిద్దితే మీ మీద మీ నమ్మకం పెట్టుకొని ఊకోండి. ఇప్పుడు నా మీద నాకు 100% నమ్మకం ఉంటే ఎదుటోడి మీద వచ్చి ఏడ్చాల్సిన అవసరం ఏముంది? ఆయన ఏదో చెప్పుకుంటాడు, పోతారు. నిజంగానే అద్భుతంగా జరిగితే ఎవ్వరి పంట పొలాలు ఈరోజు పంట నష్టపోకపోతే అవును కరెక్టే అనుకుంటారు. నష్టపోయిన వాళ్ళు ఏమనుకుంటారు? అడే ఎంతెంత మసిపూసి మారడికాయ చేయడం కాదు కదా, డెప్త్లోకి పోతే కదా అర్థమయ్యేది. అసలు ఏం జరిగింది గ్రౌండ్లో, ఎంతమంది నష్టపోయారు ఆర్థికంగా, ఇవన్నీ ఉంటాయి. దాని వెనుక లేకుండా అంతా బాగుంది అని అంటే ఎట్లా కుదురుతుంది? ఇవాళ తెలంగాణలో పరిస్థితి ఎట్లుంది? ఇవాళ దాదాపు 2-3 జిల్లాలలో విపరీతమైన ఎఫెక్ట్ అయింది. ఇవాళ ధాన్యం అంతా తడిసిపోయిన ధాన్యం మీద మళ్ళీ కూర్చి మొత్తం మొలకలెత్తి ఈరోజు అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఉంది. 6 గాలం శ్రమించి కష్టపడిన రైతన్నకి ఈరోజు తిప్పలు తప్పట్లేదు. ఆదుకోవాలి కదా, ఈయన కూడా చెప్తున్నారు ఆదుకోండయ్యా, ఈ ధాన్యాన్ని మీరే ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఎలాంటి కొర్రీలు లేకుండా ధాన్యాన్ని కొనండి అనేసి మొరపెట్టుకుంటున్నారు. నష్టపోకుండా ఉన్నారా? ఎవరు చెప్తారు? ఈరోజు అన్నదాతలు నష్టపోకుండా ఉన్నారనేసి ముందుకొచ్చి చెప్పే వాళ్ళే ఉంటారా? ఇవాళ తెలంగాణలో ఉంది 10,000 ఇచ్చేసి అయిపోతుందా? నష్టపరిహారము అయిపోతుందా? వాళ్ళ కనీసం వాళ్ళకు ఎట్లాగో యూరియా బస్తాలే దొరకలేదు, వాళ్ళు వేసిన విత్తనాల ఖర్చు కూడా రాదు. అట్లాంటప్పుడు ఎవరన్నా వాళ్ళని పరామర్శించడానికో లేకపోతే వాళ్ళని అసలు ఏం జరిగిందని తెలుసుకోవాలని పోయినప్పుడు డెఫినెట్గా అసలు ఇంకా అందులో వాళ్ళ అభిమాన నాయకుడు వస్తే ఎట్లుంటుంది? అందుకనే కించపరచుకోవడం మానేసి ఆ భయం వదిలేయండి, ఒప్పుకోండిగా. నేనే అంటున్నా కదా, మీరు అది మాట్లాడుకుంటున్నట్టు కదా, ఎంతన్నా జగన్ తోప్రాబాయ్, అసలు వీళ్ళని ఈవీఎంలు ఓడగొట్టినాయి తప్ప జనాలు ఓడగొట్టలేదు అనేసి వాళ్ళు అంటున్న మాటలో తప్పేం లేదు అనిపిస్తుంది. జనాలు అంటారు, అరే మేము ఓటేసినాం అని చెప్తారు కదా. అదన్నీ బయటకు వచ్చి ఉంటే బాగుంటుంది, రాలేదు కాబట్టి బచాయించిపోయారు అనుకొని ఊరుకోవాలి. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కూడా జగనన్నే తోపు అనే పరిస్థితికి వచ్చిందంటే దేనికి? ఆ మాత్రం నిజాలు తెలియకుండా లేరు కదా. బుర్రని కొంచెం వాడండి. ఆ బుర్ర మన మోకాల్లో ఉందా లేకపోతే ఏడుందో, అసలు ఉందా లేదా చూసుకొని వాడితే అప్పుడన్నా కొంచెం ఏమన్నా అర్థమవుతుంది.